మగవాడి సోదరి తాగుబోతు తిరుగుబోతైనా కానీ ఆడది అలకపోతలు చేసుకొని దీపం ముట్టించి భగవంతుని అగరబత్తీలు వెలిగించి పూజలు చేస్తుంది ఏ ఇంట్లోనే. అయితే అలాంటిది నీవు ఆడదారమై ఉండి పూజా చదువులు నేలపాలు చేస్తావు, భగవంతుడు చేసే విగ్రహాలు అంటావు. మానవులు సృష్టించిన విగ్రహాలకు పూజ చేయట ధర్మం కాదు. అలాంటి విగ్రహాలకు పూజ ఎందుకు చేయాలని అంటున్నావు. కానీ నా మాట వింటావా? నీలవన్ను నీయటులో నీలవర్ణుడైన భగవంతుడు గోపాలకృష్ణుడు వేణుగోపాల స్వామి భగవద్గీత స్వరూపుడు గీతా పారాయణము ప్రజలకు అందచేసిన వాడు అతి గొప్ప మహానుభావుడని ఆ యొక్క భగవంతుడిని అందరూ స్మరణ చేస్తుంటే నీవేమిటమ్మా ఇలా ఆ గోపాలకృష్ణుని దూరలాడుతున్నావు, నిందిస్తున్నావు. కృష్ణుడు కన్ను పోతాయి పాపం తగులితే. కృష్ణుడు సంగతి ఎవరికి తెలియదు. ఏం తెలుసు నీకు? కొంటేవాడు దొంగ అత్త అత్తని సాదుకున్న అత్తకు అలవాటైన ఆ మూర్ఖుడు ఎంతమంది పరాశ్రీల వస్త్రాలు ఎత్తుకుపోయి దాపెట్టుకున్నవాడు 16,000 గోపిక స్త్రీలని వెంబడించి మోహించినవాడు 8 అక్క భార్యలు 8 మందిని పెళ్లి చేసుకొని వాయు వరుస లేక కులికినవాడు. ఎవరితో కులికాడే? వాడో దేవుడు, వాడో భగవంతుడు, వారి మొక్కలట తన్ను భగవంతుడట. భగవంతుడు పరాశ్రీలో చెడిపిన వాడు వాడు భగవంతుడా. ఆ కర్రెవాడు, ఆ కొంటెవాడు, ఆ ఎండ దొంగ, ఆ తున్నపోతు అనకూడదమ్మా. అలాంటి మాటలు అనకూడదు. అనగా బ్రాహ్మణ క్రమంలో పుట్టినాము, ఎల్ల వేళలకు పూజనే చేయాలి. కానీ భగవంతుడిని నిందించకూడదు, తప్పు కదా. నేను ఒక చిన్న మాట చెప్తా. చెప్పు అని చెప్పు. నువ్వు నీకున్న తెలివి అతని లేదు. లేదు లేదు, నేను ఇంత పక్క ఉండగా నాకు బాగానే ఉంటుంది తెలివి. చెప్పు. ఇక ఎప్పుడన్నా నువ్వు రమ్మంటన్నా చెప్పు సామెత. ఎప్పుడన్నా వెమ్లవాడ పోయినావా? పోయినా చాలా సార్ పోయినా అందకాడు చెట్టంత మొగడు నాకు దక్కాలి, నా భాగ్యం ఫలించాలని వెమ్లవాడ పోయి ఆ గుండెల స్నానం చేసినావా? చేసినావా? కొబ్బరికాయ వచ్చినావా? కొట్టకి ఇంకేం చేస్తావు? అంతే, ఇక గుండెల స్నానం చేసినప్పుడు దేవుని కాడికి వచ్చినప్పుడు కొబ్బరికాయ కొట్టవలసిందే. అవును, కొట్టినావు కదా. మరి దేవునికి మొక్కినావా? మొక్కినావు. ఇక మొక్కి తెరక కాస్తే ఆడ గర్భాయి కన్నా ఉన్నది గంట. అవును, ఆ గంటను కొట్టినావా? అయ్యో భగవంతుడు చూసి ఆ గంట కొడితేనే మోక్షం కలుగుతా. అంటే ఆ గంట కొట్టినావు కదా. ఆ గంట ఓడితే గంట చామను మోగిందా? అందులో కొనుక్కుంటారే, ఆ కొనుక్కు పట్టి కొట్టగానే కన్ను అన్నారు. ఆ కొనుక్కుంటేనే గంట మోగుతుంది. అవును, కొనుక్కు లేదైతే మోగదు కదా. మోగదు. మరి ఆయన దగ్గర కొనుక్కు లేదు, ఏం మోగుతుంది? ఆ కొట్టుడు ఇక్కడ కొడుతుంది. గంట ఆ మాత్రం రోచం లేదు. ఎందుకమ్మా అలాంటి వ్యంగ్యమైన మాటలు మాట్లాడుతున్నావు? ఒక మాట వింటే చెప్తాను. ఏ మాట? శాస్త్ర సమ్మతముగా జరుగుతా శుభమౌనే, శాస్త్ర సమ్మతముగా శాస్త్రము ఏ విధముగా రాశారో
ఆచరించవలేదే కానీ శాస్త్రానికి విరుద్ధముగా ఏనాడు మానవ జీవితము గడపకూడదు. కావున మానవులు ఈ విధముగా జీవించాలి, జంతువులు ఈ విధంగా ఉండాలి, పక్షులు ఈ విధంగా ఉండాలని ఆనాడు గీతా స్వరూపుడైన ఆ భగవంతుడే రాసి మనకు పంపిస్తే దాన్ని ఆచరిస్తూ మనము జీవిస్తున్నాము. శాస్త్రము ఏ విధంగా రాశారో అలా బతకాలి మనము. శాస్త్ర సమ్మతముగా కలిగే వారి వరిలా, శాస్త్ర సమ్మతముగా కలుగుట శుభమని నీళ్ళల్లో చేప గీత ఎదుగురద్దు, నాకు నీతి లేదు కదా. వెళ్ళబడతాను. ఈ జగాన కొందరు ఇంట్లో విడనాడి గడ్డాలు పెంచుకొని సాధలేక పిల్లలు సార విడిచి నోటికొచ్చిన కూత కూస్తే ఈనాడు అందరికి శాస్త్రం వినాలి. కష్టం చేయ శాతగాక పిల్లని పిల్లలు సాదుకోలేక గడ్డాలు పెంచుకొని సాధుల తిరిగి దొంగలు లంగలు అందరు దిక్కువలో రాసింది అది శాస్త్రము, ఇదో పురాణం, ఇదో భగవంతుడా. ఓ పొట్టిగా ఎందుకు అంటాను నన్ను చెప్పరా? చెప్పుతాన్నా నేను బ్రాహ్మణ కులబంధులు పుట్టిన మలాంటి మానవులకు బ్రాహ్మణ జాతిలో ఉన్న వారికి ఇలాంటి మాటలు ఇలాంటి చేతులు ఉండకూడదు. కానీ నీకు ఇలాంటి మాటలు వచ్చాయంటే నాకు నీపై కొంత